హలో హలో సార్, మీ వాయిస్ ఏం వినపడట్లేదు సార్. హలో వాయిస్ Yeah. వినపడట్లేదు సార్. Yeah, can you hear? ఓకే సార్, ఇప్పుడు clear. ఎస్ సార్, ఇప్పుడే Yeah. వినిపిస్తుంది సార్. Oh my God. Sorry. Okay, thank you guys. Mute yourself. సార్ once again explaining. Yeah, so here I am speaking about the layers. Okay, so నేను మీరు చూస్తుంటే I have taken 3 layers. ఒక్కొక్కటి ఒక కలర్ తీసుకున్నాను. దట్ ఈస్ yellow కలర్ ఇన్ వన్ లేయర్, అండ్ సెకండ్ లేయర్ లో వచ్చేసి రెడ్ కలర్, థర్డ్ లేయర్ లో వచ్చేసి బ్లూ కలర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ యూజ్డ్ దిస్ మార్కెట్ టూల్ అన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ రెక్టాంగులర్ మార్కెట్ టూల్. ఈ రెక్టాంగులర్ మార్కెట్ టూల్ యూజ్ చేసి నేను ఒక్కొక్క లేయర్ నుంచి కొంచెం కొంచెం భాగాన్ని నేను కట్ చేస్తాను అనమాట, కట్ చేసి పడేసాను. ఓకే, సో మీరు ఇఫ్ యు సీ yellow కలర్ లో ఈ మొక్క కట్ చేశాను, అండ్ రెడ్ కలర్ లో ఈ మొక్క కట్ చేశాను, yellow కలర్ ఆఫ్ చేశాను. ఓకే, అండ్ బ్లూ కలర్ లో ఇక్కడ ఇక్కడ మొక్క కట్ చేశాను. సో బ్లూ కలర్ మధ్యలో మిగిలింది. సో అలాగా ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ నుంచి సమ్ పార్ట్ కట్ చేశాను. నా వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఫ్యూ టాపిక్స్ లైక్ బ్లెండ్ మోడ్స్ అంటారు అనమాట. అంటే ఒక లేయర్ ఇంకో లేయర్ ని మనం బ్లెండ్ చేయొచ్చు. సో దట్ పాసిబిలిటీ ఇస్ దే. సో నా రెడ్ అండ్ yellow లేయర్ ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇఫ్ యూ అబ్జర్వ్ దాట్, అండ్ I'll delete some part of yellow at the back. Okay. Okay. So now I'm selecting red layer. పైన లేయర్ ని సెలెక్ట్ చేయాలి, ఇప్పుడు కింద లేయర్ ని కాదు. పైన లేయర్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు చూసినట్టయితే నార్మల్ అని ఉంది కదా, దీస్ ఆర్ కాల్డ్ బ్లెండ్ మోడ్స్.
వాటిని క్లిక్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ బ్లెండ్ మోడ్స్ వస్తాయి. సో మీరు డిజాల్వ్కి వెళ్ళొచ్చు. ఓకే, సో మీరు ఇక్కడ బ్లెండ్ మోడ్స్ చేంజ్ చేసే కొద్దీ ఇక్కడ సమ్ చేంజెస్ అపియర్ అవుతాయి. యూ కెన్ జస్ట్ సారీ. ఓకే, సో యాజ్ సూన్ యాజ్ ఐ క్లిక్ ద బ్లెండ్ మోడ్స్, ఇవంటే ఏంటంటే ఒకసారి క్లిక్ చేసిన తర్వాత బ్లెండ్ మోడ్స్ లో నార్మల్ ని ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బ్లూ కలర్ లాగా హైలైట్ అయింది. చూసారు ఇక్కడ బ్లూ కలర్ లా హైలైట్ అయింది అంటే మీరు బ్లెండ్ మోడ్స్ లో ఉన్నారు. ఇప్పుడు యారో కీస్ అప్ అండ్ డౌన్ యారో కీస్ యూస్ చేసి యూ కెన్ చేంజ్ ద బ్లెండ్ మోడ్స్. డౌన్ యారో కీ డిజాల్వ్, డార్కెన్, మల్టిప్లై, కలర్ బర్న్, లీనియర్ బర్న్, డార్కెన్, లైటన్, స్క్రీన్, కలర్ డాడ్జ్, లీనియర్ కలర్ డాడ్జ్, లైటన్, కలర్ ఓవర్లే. సో నేను ఇక్కడ బ్లెండ్ మోడ్స్ చేంజ్ చేసే కొద్దీ మీకు చూసారా ద కలర్ రెడ్ కలర్ ది చేంజ్ చేస్తే ఎల్లో కలర్ రెడ్ కలర్ మిక్స్ అయ్యి సమ్ కలర్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ వాట్ దిస్ బ్లెండ్ మోడ్స్ ఆర్. సాఫ్ట్ లైట్, హార్డ్ లైట్, చూసారా there are some changes you can see. So these blend modes అనేవి now if you see difference అని ఇచ్చేసరికి yellow color and red color mix చేసి green color ఇచ్చింది. Okay, so like this blend modes they will be working. Exclusion, subtract, divide, complete yellow even, hue, yellow and this gave you some light pinkish color, saturation, color, luminosity, this gave you green. సో ఇలాగా ఈ బ్లెండ్ మోడ్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. యూ కెన్ బ్లెండ్ 2 లేయర్స్. ఓకే, సో ఈ బ్లెండ్ మోడ్స్ అనేవి అలా యూజ్ అవుతాయి. ద సేమ్ వే ఈవెన్ ద బ్లూ ఆల్సో. సో ఆ బ్లూని మళ్ళీ మీరు బ్లెండ్ చేసి చూస్తే యూ కెన్ సీ ద బ్లెండ్ మోడ్స్. ఐ విల్ మేక్ ఇట్ లిటిల్ ఫాస్ట్ నౌ. ఓకే, డిజాల్వ్, డార్కెన్, నౌ ఇట్ బికమ్ బ్లాక్, మల్టిప్లై, కలర్ బర్న్, లీనియర్, డార్కెన్ కలర్, లైటన్. సో ఇక్కడ చూడండి బ్లూ వచ్చేసి రెడ్ తో మిక్స్ అవుతుంది, పింక్ వచ్చింది, బ్లూ వచ్చేసి ఎల్లో తో మిక్స్ అవుతుంది, వైట్ వచ్చింది. సో దిస్ ఈస్ హౌ ద కలర్ మోడ్స్ ఆర్ యూస్. ఓకే, ఇది మేజర్ గా వచ్చేసి మీకు పిక్చర్స్ వీటిలో జనరల్ గా యూజ్ చేస్తాం. ఆల్రైట్, అండ్ కమింగ్ బ్యాక్ అగైన్. సో దీస్ ఆర్ ద థింగ్స్ అబౌట్ ద బ్లెండ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు రైట్ సైడ్ బ్లెండ్ మోడ్స్ రైట్ సైడ్ చూస్తే ఒపాసిటీ ఉంది, ఫిల్ అనేది ఉంది. ఒపాసిటీ అని అంటే యూ కెన్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఒపాసిటీ. అంటే దీని కలర్ ఎంత యూనో 100% దాంట్లో కలర్ ఫుల్ గా ఉండాలా లేదా మీరు దాన్ని తగ్గియాలా అంటే సీ త్రూ అనమాట, ట్రాన్స్పరెన్సీ. సో ఒపాసిటీని తక్కువ చేశాను, 50% వెంట అవే. అండ్ ఒపాసిటీ నేను ఓన్లీ 20% చేశాను, మొత్తానికి పోయింది, 0 చేశాను. అక్కడ అసలు ఆ లేయర్ అనేది మొత్తానికి మాయమైపోయింది. సో ఆ లేయర్ ని మీరు ఎంతవరకు ఉంచుతాను అనుకుంటున్నారు? 50% లేయర్ ని చూపించాలా లేదా 20% చూపించాలా లేదా 100% చూపించాలా అనేది దిస్ ఇస్ ద ఒపాసిటీ. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ ఫిల్. ఫిల్ అని అంటే కలర్, ఒపాసిటీ, ఫిల్ అనేది రెండు ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి. బట్ దేర్ ఈస్ ఎ మేజర్ డిఫరెన్స్. ఒపాసిటీ అనేది మీకు ట్రాన్స్పరెన్సీ బేస్డ్ అనమాట. అంటే ట్రాన్స్పరెన్స్ అంటే మీ గ్లాస్ మీరు చూసుంటే అవతల వాళ్ళు ఎవరైనా ఉన్నారు గ్లాస్ ద్వారా మనకు కనపడుతుంది. ఓకే, సో దట్ ఈస్ ట్రాన్స్పరెన్సీ. ఫిల్ అంటే ఏంటంటే మీరు పెయింట్ ఎంత పోస్తున్నారు, సింపుల్ గా చెప్పాలి అని అంటే సింపుల్ టర్మ్స్ లో పెయింట్ ఎంత పోస్తున్నారు, ఏదన్నా చిన్న ప్లేస్ ఉంది ఆ ఏరియాలో పెయింట్ ఎంత థిక్ గా వేస్తారు ఎంత లైట్ గా వేస్తారు అనేది ఫిల్ అనమాట. సో ఒపాసిటీ అనేది ట్రాన్స్పరెన్సీ, ఫిల్ అనేది ద థిక్నెస్ ఆఫ్ ద కలర్, హౌ మచ్ యు ఆర్ పుట్టింగ్ ఇన్ ఇట్ ఆర్ ద మెటీరియల్. ఓకే, సో ఫిల్ తగ్గించినా కూడా మీకు అదే ఎఫెక్ట్ కనపడుతుంది, అది అంత మేజర్ డిఫరెన్స్ మీకు అనిపించదు. అదేంటి అని అంటే సో ఇన్ పర్టికులర్ సమ్ పర్టికులర్ టైప్ ఆఫ్ డిజైనింగ్ ఆర్ కలర్ బ్లెండింగ్ ఆర్ కలర్ కరెక్షన్, దెన్ మీకు అది క్లియర్ గా ఒక పాయింట్ అర్థం ఉంది, రైట్? సో ఒపాసిటీ మీన్స్ దట్, ఫిల్ ఇస్ దట్, అండ్ దిస్ ఈజ్ యువర్ లేయర్స్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ లేయర్ ని మూవ్ చేస్తున్నాను. I don't know why it's taking. Alright. ఓకే, సో లేయర్ మూవ్ చేస్తున్నాను విత్ మూవ్ టూల్. దిస్ ఇస్ మూవ్ టూల్. వీనొకటి మూవ్ టూల్ వస్తుంది. అది టూల్స్ యొక్క పేర్లు తెలుసుకోవాలంటే సింపుల్ గా టూల్ ముందుకు వెళ్తే మీకు ఆ పేర్లు అన్ని కనపడుతుంటాయి. ఓకే, సో మూవ్ టూల్ తో యు ఆర్ ఏబుల్ టు మూవ్ లేయర్
కంప్లీట్ లేయర్ ని మూవ్ చేయడానికి ఇది మూవ్ టూల్. ఓకే, సో లేయర్ మొత్తం మూవ్ చేయగలరు మీరు విత్ దిస్ మూవ్ టూల్. ఫర్ ఎగ్జాంపుల్ బై మిస్టేక్ నేను ఇలాగ మూవ్ చేసేటప్పుడు బ్లూ అనుకొని రెడ్ సెలెక్ట్ చేసి మూవ్ చేశాను. ఓకే, సో దిస్ మిస్టేక్స్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్. సో అలాంటి సిచ్యువేషన్ ఏం చేయాలంటే కంట్రోల్ చేయాలి. సో అలాంటి సిచ్యువేషన్ లో ఐ హ్యావ్ టు లాక్ దిస్, అంటే ఈ లేయర్స్ నేను మూవ్ చేయకూడదు, బ్లూవే మూవ్ చేయాలి అంటే లాక్ చేయాలి ఈ లేయర్స్. దిస్ ఇస్ కాల్డ్ లాక్. లాక్ చేసా. నా ఇఫ్ ఐ సెలెక్ట్ దిస్ లేయర్ ఆల్సో ఇట్ వోంట్ బి మూవ్. అగోండి, కుడ్ నాట్ యూజ్ ద మూవ్ టూల్ బికాస్ ద లేయర్ ఈజ్ లాక్. ఓకే, సో లాక్ చేసేస్తే మీరు మూవ్ చేయలేరు అనమాట. సో మీకు ఆ ప్రాబ్లమ్స్ రావు. ఓకే, సో దిస్ ఈస్ హౌ. మళ్ళీ దీన్ని అన్లాక్ చేయాలి అని అంటే సింపుల్ గా లాక్ బటన్ ని అన్లాక్ చేయొచ్చు. ఓకేనా? సో దిస్ ఈస్ హౌ దిస్ లాక్ టూల్ విల్ వర్క్. ఆల్రైట్, అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చెక్ బాక్స్ చూస్తున్నారు కదా. చెక్ బాక్స్ ఇస్ నథింగ్ బట్ ట్రాన్స్పరెంట్ అనమాట. అంటే ఇది క్యాన్వాస్ అనేది కంప్లీట్ ట్రాన్స్పరెంట్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆన్ చేశానంటే ఒక పేపర్ పెట్టాను, లేదు అని అంటే ఇది ఖాళీ అని అంటే ట్రాన్స్పరెంట్ సీ2, ఏం పెట్టినా కూడా కనబడుతుంది అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పరెంట్ క్యాన్వాస్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వైట్, అంటే ఒక పేపర్ పెట్టాను, వైట్ పేపర్, yellow paper beta, red paper beta, blue paper. Okay, so this is what your lock tool, and these are the few things we have to understand in this layer, and remaining things meanwhile further I will be teaching based upon the requirements. Okay, so this is a few basic points. Now simply close this. Again I am going to the new file. Control N is the short key for new file. Again I opened a new file. Malli ikkada kotta layer teeskuna, always work on new layers. Okay, and next we will go with the elliptical tool. Elliptical tool anedi you want circle and all. So ippudu meer ikkada chusinattaithe round gaane undi, alt backspace round gaane anipistundi kaani proper roundness ledhu, right? So there is no proper roundness. So a proper roundness cheyali anante go to the elliptical tool, vere layer ki ellanu nenu, and I am selecting and dragging. Deento paatu meeru keyboard lo shift hold chesaru anante, shift button ala nokkuncharu anante, you can get this round like 100% circle with a proper radius. Okay, so this is the thing. Now I'll go with some light yellow color. So alt backspace. Okay, control D, and ఈ లేయర్ ఇప్పుడు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, బ్లూ లేయర్ ని పైన ఈ క్రీమ్ కలర్ లేయర్ అనేది ఫుల్ గా కవర్ చేసింది. నేను బ్లూ లేయర్ పైకి తీసుకురావాలంటే సింపుల్ ఈ లేయర్ డ్రాగ్ చేసి పైకి ఇలాగ తీసుకెళ్లి అక్కడ డ్రాప్ చేస్తే కింద లేయర్ పైకి వస్తుంది అనమాట. సో కింద లేయర్ పైకి, పై లేయర్ కిందకి కూడా మనం మూవ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు ఈ లేయర్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నోజ్ అనుకుందాం, ముక్ అనుకుందాం, ఏదన్నా క్యారెక్టర్ ది ముక్ అనుకుంటే దీన్ని చిన్నగా చేయాలి అంటే కంట్రోల్ టీ, దట్ ఈస్ కాల్డ్ as ట్రాన్స్ఫార్మేషన్ మోడ్. కంట్రోల్ టీ, ట్రాన్స్ఫార్మ్ మోడ్ అంటారు. కంట్రోల్ టీ ఈజ్ అ షార్ట్ కీ. సో ఆ ట్రాన్స్ఫార్మ్ మోడ్ లోకి వెళ్ళి నేను దాన్ని చిన్నగా చేస్తున్నా, అండ్ షిఫ్ట్ ని హోల్డ్ చేస్తే అది గ్రాడ్యువల్లీ చిన్నగా అవుతుంది అనమాట. చిన్నగా కావాలా పెద్దగా కావాలా అనేది. ఆల్రైట్, సో this is the thing. And okay, next I'll go again another layer. So I'll make some eye-like structure, and I'll go with little darker. Okay, and ikkada vachesi I can use control backspace, white color, because eyes will be little white. And నాకు ఈ ఐ తో పాటు ఐకి ఒక బార్డర్ లైన్ కావాలి అని అనుకుంటే సింపుల్,
you can go to edit lo stroke and ఒక option ఉంటుంది. Okay, so edit lo stroke and ఒక option ఉంటుంది. In that stroke you can put a line. All right, so I am going little darker line of the same color, and the pixels and ante ఎంత size అనేది pixels ద్వారా మనం చెప్పొచ్చు. So I am going with 3 pixels. అది ఇన్సైడ్ ఉంటుందా, సెంటర్ లో ఉంటుందా, అవుట్ సైడ్ ఉంటుందా? సో ఐఎమ్ మేకింగ్ ఇట్ ఇన్ ద సెంటర్. ఒపాసిటీ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ అండ్ ఓకే. సో నాకు ఇక్కడ ఒక లైన్ కంట్రోల్ డి లైన్ అనేది ఫామ్ అయి వచ్చింది ఆ షేప్ ప్రకారం. ఓకే, సో నేను ఇక్కడ ఒకటి చేశాను. అండ్ అనదర్ థింగ్ ఈస్ దట్ అగైన్ ఐ విల్ గో ఇన్ దిస్ న్యూ అండ్ ఐ విల్ జూమ్ ఇన్. ఆల్ట్ నొక్కి మీరు స్క్రాల్ జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ చేయొచ్చు. ఫ్యూ కంప్యూటర్స్ కంట్రోల్ నొక్కి చేస్తుంటారు. ఓకే, hold it and shift because my eye should be round. So select that and move to, normally you can move by selecting this, and here I'll go with the black. Okay, and alt black space, control D to come out of the transformation mode and select. Now E layer ఈ రెండు I layer అన్నమాట. Okay, so and one more thing what I'll do is చిన్నదిగా బ్రష్ తీసుకొని X and I'll do some flow. Sorry, it's taking little time because the system is very slow. It's a laptop. That's the reason we don't use laptops. We need desktops to make the system work very fast. And, two more things. Okay. It's taking time. Just bear with me. Okay. So yeah, I think it's finished. Now ఇక్కడ రౌండ్నెస్ ఉంది. నేను కొంచెం ఇక్కడ ఒక చిన్నగా నేను తోకలాగా పెట్టాలి అని అనుకుంటున్నా. కుక్క తోక ఉంటుంది కదా, రైట్? ఒక చిన్నగా ఒక ఎండింగ్ వస్తుంది, రైట్? సో అది చెయ్యాలి అని అంటే ఐ విల్ గో టు దిస్ స్మర్జ్ టూల్. ఇట్స్ కాల్డ్ as స్మర్జ్ టూల్. అండ్ బ్రష్ సైజ్ పెద్దగా చేయాలి, చిన్నగా చేయాలి అని అంటే మీరు ఇక్కడికి వెళ్ళి స్మర్జ్ టూల్ సైజ్ ఆఫ్ ద బ్రష్ అనేది మెన్షన్ చేయొచ్చు. లేదు అని అంటే మీరు బ్రాకెట్ కీస్ అనేవి మీ కీబోర్డ్ లో ఉంటాయి. సో ఆ స్క్వేర్ బ్రాకెట్ కీస్ తో మీరు చిన్నగా చేయడం లేదా పెద్దగా చేయడం అనేది చేయొచ్చు. స్మర్జ్ టూల్ ఏం చేస్తుంది అని అంటే ఇక్కడ ఉండే ఆ కలర్ ఇన్ఫర్మేషన్ ని వేరే దగ్గర కొద్దిగా సాగదీయచ్చు. సో దిస్ ఇస్ వాట్ దిస్ స్మర్జ్ టూల్ విల్. ఓకేనా? సో and I'll go there. Now these two are my eyes. So control నొక్కి లేయర్ నెంబర్ ఆఫ్ లేయర్స్, ఒక లేయర్ కాకుండా ఎక్కువ లేయర్ సెలెక్ట్ చేయాలి అని అంటే హోల్డ్ కంట్రోల్ అండ్ సెలెక్ట్. ఫస్ట్ లేయర్ సెలెక్ట్ చేయండి నార్మల్ గా, నెక్స్ట్ కంట్రోల్ నొక్కి నెక్స్ట్ లేయర్ సెలెక్ట్ చేయండి, నెక్స్ట్ లేయర్ సెలెక్ట్ చేయండి, నెక్స్ట్ లేయర్. సో యూ కెన్ సెలెక్ట్ ఇన్ దట్ వే. సో హోల్డ్ కంట్రోల్ అండ్ సెలెక్ట్ బోత్ ద లేయర్స్. అండ్ తర్వాత నేను మూవ్ టూల్ నుంచి దీన్ని మూవ్ చేస్తున్నాను. ఐ కెన్ మూవ్ వేర్ ఐ వాంట్. ఓకే, సో నెక్స్ట్ రెండు కలిసి ఒకేసారి నేను ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. ఐ కెన్ రొటేట్ ఆల్సో and enter, and I'll move it a little bit like this, and I'll go this on top of this. Okay, and next I'll ఇప్పుడు ఈ ఐ లేయర్ ని ఇంకో లేయర్ కాపీ చేయాలనుకుంటున్నా. సో నేనేం చేస్తాను అని అంటే
ఈ లేయర్స్ రెండిటిని మనం ఒక లేయర్ కింద మార్చేయచ్చు, కానీ ఒక్కసారి మార్చామని అంటే వెనక్కి రాలేమన్నమాట. సో దానికోసం షార్ట్ కమాండ్ వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ ఈ. Meeting. సారీ, హూ ఇస్ దిస్? You can hear my voice, right? Okay, sir. Yeah, okay, thank you. Please mute yourself. So, you can use, ఒక layer, ఇంకో layer merge చేయాలి అని అంటే, you can hold control and select both the layers, okay? And I am habituated to use, short commands, so please don't mind. In layers, you will be having, see, merge layers, okay? So control E is short command for merging layers. సో ఇప్పుడు ఆ రెండు లేయర్స్ కలిపి ఒక లేయర్ కింద తయారండి. ఏది నా ఐ లేయర్ అనమాట, ఒకటే లేయర్ కింద చేశాను. అండ్ ఆ ఐ లేయర్ ని నేను ఇంకొక కాపీ చేయాలి అని అంటే సింపుల్ ఆ ఐ లేయర్ ని సెలెక్ట్ చేసి ఇన్ ద న్యూ లేయర్ ఏదైతే ఆప్షన్ ఉందో కింద బాక్స్, దాని మీద వదిలితే నాకు ఒక కాపీ వస్తుంది. సో ఆ కాపీ అగైన్ ఐ కెన్ పుట్ ఇట్ ఆన్ దిస్, ఆల్రైట్. అండ్ కంట్రోల్ కీ, అండ్ ఐ విల్ డూ flip horizontally, ante I will do little horizontal flipping. Enter. Okay. So next is that Yes. Sorry. Yes. Yeah. So we'll go with some other things. See, ఒక మార్కెట్ టూల్, ఎలిప్టికల్ మార్కెట్ టూల్ యూజ్ చేసి how I am making the scene, right, the character. And next one, new layer select chesi, I'll do one elliptical layer. Ears and mouth, sir. Yeah, we'll go there. So this layer I'm just putting some hat to him, like pink color hat. Okay, so Alt backspace, Control D, and here you want the roundness. Yeah, half semicircle రావాలి కదా. So for that, one more new layer. So in this, I will hold shift and I will drag. I will get one circle, and our circle ni I will try to place it around the gap over here. Okay. All right. And నాకు ఈ సెమీ సర్కిల్ సగమే కావాలి, ఫుల్ గా వద్దు, రైట్? సో రైట్ నౌ ఐ విల్ గో విత్ ఆల్ట్ బ్యాక్ స్పేస్, కంట్రోల్ డి. నేను ఇది సగమే కావాలి అనుకుంటున్నాను, టిల్ హియర్ నాకు ఉండకూడదు. సో గో టు ద రెక్టాంగులర్ టూల్ and select this and simply delete, control D. Okay, so cap అయిపోయింది. select this two and మళ్ళీ control E నొక్కితే రెండు కలిపి ఒక లేయర్ కింద merge అయిపోయింది. సో లేయర్స్ కి నేమ్ చేయండి, CAP cap. All right, now I'll move this layer and I can place this cap anywhere I want. Okay, sorry, పైన కట్ అయింది, so we'll see that later on. And here your cap is there, or else I'll put this cap on exactly on this top. I'll move this entire character face okay. I'm using arrow keys to move. All right, done.
Okay. Next, somebody spoke that they want mouth. Wow, we'll do mouth. So again, same elliptical tool, and I'm making like mouth-like structure. Okay, and mouth will go with the little dark red tone. Okay, backspace, Control D, and నా ఇప్పుడు నేను ఈ లేయర్ కి మౌత్ కి షేప్ ఇచ్చేసాను, కానీ నాకు అవుట్ లైన్ ఒకటి కావాలి అనుకుంటున్నాను ఇప్పుడు ఐకి వచ్చినట్టు. కానీ నేను బయటకు వచ్చేసా, ఏది మీ సెలక్షన్ టూల్ నుంచి బయటకు వచ్చేసా. మళ్ళీ అదే చేయాలి అని అంటే ఏం లేదు, సింపుల్ గా కంట్రోల్ నొక్కి ఏదైతే లేయర్ ఉందో మీ మౌత్ లేయర్ అవుట్ లైన్ ని సెలెక్ట్ చేయాలి అని అంటే మళ్ళీ సింపుల్ గా క్లిక్ నొక్కితే, కంట్రోల్ నొక్కి క్లిక్ నొక్కితే, లెఫ్ట్ క్లిక్ బటన్ ఇన్ ద మౌస్, యూ విల్ బి గెటింగ్ దట్. ఓకే, సో in that way you can go for stroke, and ide color koncham dark, little darker. Okay, Control D. So outline you got. You will select this, Control T, transformation mode. So koncham mouse shape I am trying to make it. Yeah, and mouth anedi దీని కింద ఉంటుంది. So enter, put that layer down below that. Okay, అండ్ కంట్రోల్ టీ నొక్కి ఇప్పుడు ఇక్కడ మీరు కొన్ని చూసుంటారు, డిస్టార్షన్ పర్స్పెక్టివ్ అని చెప్పేసి. సో ఇన్ దట్ ఐ విల్ క్లిక్ డిస్టార్షన్, అండ్ ఐ కెన్ డిస్టార్ట్ మై లేయర్. ఓకే, సో ఐ కెన్ డిస్టార్ట్ మై లేయర్ యాజ్ ఐ వాంట్, and also I can skew it. Skew అంటే అదో రకమైన స్కేల్ అన్నమాట, మీ ఎడ్జెస్ తో అది స్కేల్ చేస్తుంది. సో దిస్ ఈస్ హౌ. ఎంటర్, again Control T. There are number of options, you can go with that options. You want to with the wrap, so wrap will give you some edgy point looks like this. A mouth shape, there is something you want to create, you can create. All right, so I'm making little pointy. Okay, enter. Okay, now so you can create in this. So next, ears and everything. So something, very rough thing you found. ఇక్కడ కూడా నేను ఒక స్ట్రోక్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఐ విల్ గో విత్ ద స్ట్రోక్, అండ్ ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసి నాకు ఇదే బ్లూ కలర్ కావాలి అని అంటే సింపుల్ ఇక్కడ పిక్ చేస్తే మీకు ఇక్కడ సేమ్ కలర్ యూ విల్ బి గెటింగ్. ఓకే, and as soon as you get that color, దాంట్లో dark color I selected. Come on guys, it's taking time. Okay, and okay, and stroke. Okay, done. So Control D, I got this outline also. So this is very very rough. I have to give outline for this cap also. So cap outline, how to do that? Again, go to the stroke, only color select cheyandi, cap color select cheyandi, and make it little darker. Okay, and okay, so you got stroke for the cap, Control D, and you want one more line over here so that it looks little cap thing. So adi kuda we can do. And so this is how you make any shape or any character, and everything you can make it this way, right? As again I'm going with the stroke, I'll select the color, and I'll select this green color, and then ade color yokka little darkness, and alt backspace, sorry, okay, and Control T. I got that shape. Okay, so this is as far as today's session, and
Any doubts you have, you can ask me, and again we'll be meeting tomorrow session. Any doubts, guys? Here's the same. Take one circle and make ear, and use this shapes to make a proper ear. Okay. Sir, You want to make eyebrows, you can make eyebrows. Yeah. క్యాప్ ఎలా కట్ చేశారు సార్ అది సర్కిల్ Sorry. ఫస్ట్ ఎలిప్స్ లాగా తీసుకున్నాను సార్ పైన ఏది ఏ పార్ట్ గురించి మాట్లాడుతున్నారు? క్యాప్ సార్ క్యాప్. ఓకే. మర్జ్ చేయక ముందు ఎలిప్స్ ఒకటి సర్కిల్ ఒకటి తీసుకున్నాను సార్. అవును. వన్ లేయర్ ఇస్ ఎలిప్స్ అండ్ అనదర్ లేయర్ సర్కిల్. కట్ చేశారు సార్ సర్కిల్ ని. సర్కిల్ కట్ చేశాను నేను. అంటే క్యాప్ నథింగ్. ఐ విల్ టేక్ వన్ మోర్ లేయర్. జస్ట్ సెకండ్. ఓకే. నేను ఎలిప్టికల్ టూల్ ద్వారా సంథింగ్ ఐ టుక్. రైట్. హోల్డ్ షిఫ్ట్. ఓకే. అండ్ దీంట్లో నేను ఒక కలర్ ఫిల్ చేశాను. కంట్రోల్ డి. అండ్ నేనేం చేశాను అని అంటే మళ్ళీ రెక్టాంగులర్ మార్క్యూ టూల్ తో సగం సేమ్ హెమిస్ఫియర్ కింద దాన్ని కట్ చేస్తాను అన్నమాట. ఓకే సార్. అండ్ డిలీట్. కంట్రోల్ డి. ఓకే. సో ఈ మొక్కను తీసుకెళ్ళి ఇక్కడ పెడితే ఇది ఒక రకమైన క్యాప్. ఏదది? వీడు ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్కర్ అన్నమాట. Okay, so I believe you people tried. Yeah, you believe. One second. So I believe you people understood what I explained today, and please try to make some of shapes with these tools so that you can understand more. So let's end our session here as we got only less than a minute. Okay, guys, see you tomorrow, and please try to attend everyday classes as I'm teaching you Photoshop. You might be learning new things. Okay, and the people who already know Photoshop, please also try to attend the session. Okay, guys, so we'll be ending the meeting. Okay, take care. See you all. Bye bye tomorrow. Thank you, sir. Bye.